వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ కుకింగ్. ఈరోజు తెలంగాణ స్టైల్లో పప్పుచారు. దానికి కావాల్సిన ఐటమ్స్: కందిపప్పు, చింతపండు రసం, 1 కప్పు ఆయిల్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్, వన్ టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి సరిపడా పచ్చిమిర్చి, మిర్చి గోలేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కల్యమాకు సరిపడా, కొంచెం కొత్తిమీర, ఒక 2 టమాటాలు, పసుపు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి, మిర్చి మంచిగా గోలాలి, సోరకాయ, మంచిగా మిక్సీ వేయాలి. సోరకాయ ఆయిల్, సోరకాయ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. మంచిగా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. పెట్టి 10 నిమిషాలు అవుతుంది. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. సోరకాయ ఆయిల్లో ఇంకొంచెం ఉడకాలి కాబట్టి మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మూత తీసుకుందాం. ఓకే, మంచిగా ఫ్రై అయినాయి. నెక్స్ట్ ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, మంచిగా కలుపుకోవాలి. పప్పు వేసుకున్నాం. టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సరిపడా సాల్ట్. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా కదా. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీసుకున్నాం. ముందుగానే చింతపండు రసం తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాం. చింతపండు రసం పోసాం కాబట్టి మంచిగా మరగాలి. మరిగేదాకా మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకొని చూద్దాం.
వాసన కమ్మ వస్తుంది. జీలకర్ర ఎల్లిగడ్డ మసలేటప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర కళ్యమాకు కొంచెం మసలాలి. ఒకసారి ఎంత మసిలితే అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకుందాం. వావ్, స్మెల్ బాగుంది. మరి కొంచెం స్మెల్ ఎక్కువ రావాలంటే కొంచెం కాశ్మీర్ మెంతి టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత తీసుకున్నాం. ఆహా, పప్చారు రెడీ. పప్చారు రెడీ అయింది. కొత్తిమీర వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చేస్తున్నాం. టేస్ట్ అయితే చూస్తున్నాం. బాగుంది, చాలా చాలా బాగుంది. మా పిల్లలు కూడా టేస్ట్ చేస్తున్నారు. ఒకసారి ఎలా ఉందిరా? చాలా